నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ నేను సిరిసాగర్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు శాంతి చర్చలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి ఉక్రెయిన్ ముందుకు రాకపోతే సైనిక మార్గాలను అనుసరించాల్సి వస్తుందని హెచ్చరించారు ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ కానున్న నేపథ్యంలో పుతిన్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం రష్యా మిలిటరీ కమాండ్ పోస్టును పుతిన్ సందర్శించారు ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరిసిమోవ్ రష్యన్ దళాలతో చర్చించారు అనంతరం పుతిన్ మాట్లాడుతూ ఒకవేళ ఉక్రెయిన్ అధికారులు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇష్టపడకపోతే ప్రత్యేక సైనిక చర్యతో తమ లక్ష్యాలను సాధిస్తామని హెచ్చరించారు శాంతి చర్చలపై ఉక్రెయిన్ అధికారులకు పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉందని సమస్య పరిష్కారానికి వాళ్ళు తొందరపడటం లేదని అన్నారు రష్యా సహకారం అవసరం కార్నీ ట్రంప్తో సమావేశానికి ముందు కెనడా ప్రధాని మార్క్ కార్నీతో జెలెన్స్కీ సమావేశమయ్యారు ఈ సందర్భంగా కార్నీ మాట్లాడుతూ ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు రష్యా సహకారం అవసరమన్నారు కీవ్పై తాజాగా మాస్కో జరిపిన దాడులను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఉక్రెయిన్కు అదనంగా $2.5 బిలియన్ ఆర్థిక సహాయాన్ని కార్నీ ప్రకటించారు శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భారీగా డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసిన సంగతి తెలిసిందే ఈ దాడులను జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు ఉక్రెయిన్ దౌత్యపరమైన మార్గాలకు కట్టుబడి ఉందని మాస్కోనే యుద్ధం పొడిగించాలని చూస్తోందని వ్యాఖ్యానించారు